అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి చూడండి 4వ తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గమనించినట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూలత సంఘటనలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. ఈ రోజున మీరు వినబోతున్నటువంటి ముఖ్యమైన వార్తలు ఏంటి, అలాగే మీ జీవితంలో మీ ప్రమేయం లేకుండా ఒక నూతన వ్యక్తి ద్వారా మీరు ఎటువంటి విజయాలను పొందబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. అయితే ఎవరైతే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక ముందుగా గమనించినట్లయితే వీరు బంధుత్వాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా ఏ విషయాన్నైనా కానీ మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అంతేకాదండి, కార్యదీక్షత అలాగే కార్యాచరణ శక్తిని విపరీతంగా కలిగి ఉంటారు. అయితే మీరు రేపటి రోజున అంటే పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ రాశి వారి గురించి సంబంధించినటువంటి పూర్తి వివరణ తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారండి. ఏదైనా కానీ ముక్కుసూటి తత్వాన్ని ఫాలో అవుతుంటారు. అంటే ఏ విషయాన్నైనా సరే కానీ మొహమాటంగా ఎదుటి వ్యక్తులు చెప్పడానికి అసలు సంకోచించారు. ఈ విధంగా వీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉండడం వల్ల చాలామంది దగ్గర వీరు శత్రువులుగా కూడా మిగిలిపోయారు. వీరు నీతి నిజాయితీకి ప్రతిరూపంగా నిలుస్తారు. అలాగే అందరిలో కూడా ఏదైనా ఉంటే అంటే కాసేపు మాట్లాడతారు కానీ అనవసరమైన విషయాలలో అస్సలు పాలు పంచుకోరు. అలాగే వీరికి అనవసరంగా ఏదైనా మాట్లాడడం కానీ అనవసరంగా ఎవరినైనా ఎగతాళి చేయడం కానీ కించపరచడం కానీ ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు కూడాను. అంటే ఎవరైనా అలా చేస్తున్నప్పటికీ కూడాను వారికి ఇది తప్పు అని చెప్పేసి నిర్మోహమాటంగా వారితో చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పటం వల్ల కూడా ఒక్కొక్కసారి వీరికి లేనిపోని సమస్యలు కూడా వీరి జీవితంలో ఫేస్ చేసినట్టు చాలా అంటే చాలా ఎక్కువగా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో రేపటి రోజున అంటే వీరికి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంటే ఏ విషయాల్లోనైనా కానీ కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అవి కూడా మీకు చాలా విజయాల బాటగా రేపటి రోజున మీకు జీవితంలో ముందు రోజులలో మీకు ఆర్థికపరమైనటువంటి ఏ సమస్య లేకుండా మీ జీవితం నిండా కూడా డబ్బు అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆర్థికపరమైన విషయాలలో మీకు లాభాలు రావాలి అంటే మీరు చేయాల్సిన చిన్న పరిహారాలు కూడా ఉన్నాయండి, అవి కూడా తెలియజేస్తాను. ఇక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో రేపటి రోజున కావాలని చెప్పి పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో విధంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. మీరు అతిగా ఆవేశపడడం ద్వారా మీకు రావాల్సినటువంటి మీకు దక్కాల్సినటువంటి పనులు కానీ లేదంటే ఏదైనా ఆస్తి విషయంలో కానీ ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా కోపాలతో లేదంటే మీ మీద లేనిపోని నిందలతో ఇలా ఏదో విధంగా మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి కొంతమంది ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తారు. కానీ మీకు ఉన్నటువంటి దైవాల ముందు వాళ్ళన్నీ కూడా నిలవకుండా వారిని తిప్పికొట్టేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం చాకచక్యంగా ఉండండి. అలాగే వైద్య విద్యలో చక్కగా ఈ రోజున రాణిస్తారు. ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా మీరు పొందబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తప్పకుండా రాబోతున్నటువంటి రోజులలోని కొంతమంది వ్యక్తులు అంటే నేను తెలియకుండానే జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కొత్త వ్యక్తుల పరిచయం మనకి ఇలా ఉండబోతుంది. కొత్త వ్యక్తులే కానీ మనకు మంచి చేశారని చెప్పి కొంతమంది ఏదో ఒక సందర్భంలో మీకు జరిగేటువంటి సంఘటన ద్వారా అనుకుంటూ ఉంటాం కదండి, సర్వసాధారణం కదా. ఇలాగే మీ జీవితంలో కూడా కొంతమంది కొత్త వ్యక్తుల యొక్క రాక మీ జీవితాన్ని మార్చే విధానంగా ఉంటుంది. అంటే వారి సలహాలు కానీ వారి యొక్క మీ యొక్క సలహా కానీ సహాయం అందియడం కానీ కొత్తగా పరిచయమైనప్పటికీ కూడా నూతనమైనటువంటి విషయాలను వారితో పంచుకోవడం, వారు కూడా మీ నుండి మీకు ఇంప్రెస్ అయ్యి మీకు తెలిసినటువంటి మీకు తెలియజేయడము, ఇలా వ్యాపారంలో కావచ్చు, మీరు పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ఇలా మీకు ఏదైనా కానీ కొత్తగా అసలు దేని గురించి కూడా మీకు తెలియనటువంటి విషయాలు వారు చెప్పడం వల్ల ఆ విషయాలు మీరు తెలుసుకొని అమలుపరచడం ద్వారా మీకు రాబోయే రోజులలో ఆ నూతన వ్యక్తి వల్ల కొంచెం మీ జీవితం కూడా మారేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క జీవితం కూడా ఊహించని మలుపు తిరగబోతుంది. ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట అయితే వేయడం ఖాయం.
ఇక కెరియర్ పరంగా అవకాశాలు రేపటి రోజున రాబోతున్నాయండి. ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి. వృత్తి వ్యాపార రంగాలకు మీకు చాలా మెరుగైనటువంటి ఫలితాలు అయితే సాధించడానికి అనుకూలమైన రోజుగా మీరు రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఆదాయ మార్గాలు అయితే అన్వేషించడానికి కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. మంచి సలహాలు అందించడం ద్వారా వారు మీకు మద్దతుగా నిలవడం ద్వారా, లేదంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి ఏదైనా కానీ అంటే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధానంగా అయితే కాదండి, మీకు అంతా కూడా మేలు జరిగేలాగా ఉంటుంది. ఏదైనా కానీ మీ జీవితంలో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మీ విషయంలో ప్రతి ఒక్కటి కూడా మీ ప్రణయం లేకుండానే మీరు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీకు తెలియకుండానే చాలా పనులు అయితే మీరు చక్క విజయాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ విధానంగా కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మెరుగైనటువంటి జీవితాన్ని మీరు అతి త్వరలోనే చూడబోతున్నారు. అలాగే రేపటి రోజున మీ జీవితానికి సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఎదురుచూపులకు కూడా చక్కటి ఫలితం అయితే దక్కబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు మీకు బోలెడంత విధంగా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో భవిష్యత్తు గురించి మీ మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలండి. ఆ నిర్ణయం విషయంలో మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారాల గురించి కావచ్చు, ఇలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరైతే పొందుతారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు పొందాలని చెప్పేసి ఆ లక్ష్యం కోసం మీరు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఆ సంబంధమైనటువంటి విషయాలు కూడా రేపటి రోజున మీరు మంచిగా మెరుగ్గా కనిపించడం చూస్తారు. ఇలా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే అతిపెద్ద శుభవార్త కూడా మీరు మీ కోరిక కావచ్చు, శుభవార్త కావచ్చు, ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీరు ఏదో ఒక సమయంలో తప్పకుండా వింటారు. ఇలా ఏ కోరిక అయినా సరే కానీ బలవంగా మీరు ఏ కోరికనైతే కలిగి ఉంటారో ఆ కోరిక నెరవేరాలంటే కనుక మీరు మాత్రం శుక్రవారం లేదా లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి. అది కూడా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి. మీకు చాలా అంటే చాలా కలుసుబాటుగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీరు మంచి లాభాలను అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి. అలాగే శుక్రవారం వేళ సాయం సంధ్య వేళలో గడప దగ్గర చక్కగా పసుపు కుంకుమలతో పూజించి సువాసన భరితమైనటువంటి మంచి ద్రవ్యాలను ఉపయోగించి చక్కగా అమ్మవారికి అంటే స్వాగతం పలికే విధానంగా మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. పూజ గది కూడా అంత చక్కగా అందంగా అలంకరించుకొని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం ముక్క అయినా సరే, మీకు వీలు కుదరకపోతే నైవేద్యంగా బెల్లం ముక్క అయినా సరే పెట్టుకోండి. ఇలా మీకు ఏదైతే అంటే మనలో ముందు ఒక ధైర్యం నమ్మకం ఉండాలి. మనం ఏ పని చేస్తున్నాం, మనం ఏది ఆర్భాటాలతో చేయాల్సిన పని లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. ఇలా చేస్తేనే భగవంతుడు నచ్చుతుందేమో, భగవంతుడు మన పూజను స్వీకరిస్తాడేమో అని చెప్పి అంటే ఇక్కడ అవన్నీ కూడా కేవలం అపోహ. తప్పు చేయమండి, ఉప్పు చేయమండి. మన దగ్గర ఉన్నంతలో మస్తు తగిన విధంగా చిన్న దీపం పెట్టుకొని కూడా చిన్నప్పటికి బెల్లముక్క పెట్టుకున్నా కూడా భగవంతుడు ఆ పూజను స్వీకరిస్తాడు. నిర్మోహమాటంగా స్వీకరిస్తారు. స్వామి ఆల్రెడీ కూడా భగవద్గీతలను చెప్పాడు కదండి శ్రీకృష్ణుడు. ఎంతో మంచి మనసుతో నాకు పుష్పం కానీ పత్రం కానీ ఇవేమీ కూడా సమర్పించకపోయినా మంచి మనసుతో దైవనామస్మరణ చేసినా కానీ వారి అందు ఉంటానని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాంటప్పుడు మనం ఆర్భాటాలతో చేసేటువంటి పూజలు మాత్రమే స్వీకరిస్తాడని చెప్పి నేను ఎప్పుడు రెండో కాదు అనుకోనండి. మీరు వంతు మీరు ధైర్యంతో నమ్మకంతో ఉండరు. దైవనామస్మరణ ఎంతసేపు చెప్పు, లేదా పూజ చేసుకుందాం, లేదంటే ఈరోజు కేవలం ఒక 10 నిమిషాల సమయమైన ఆధ్యాత్మికపరమైన విషయాలు తెలుసుకుందాం. భగవంతుడి యందు మనసులో ఉంచాను. మీలో మీకు నమ్మకాన్ని ఏర్పరచుకు చూడండి. మీ జీవితం ఎంతగా అద్భుతంగా మారుతుందో అందుకు నిదర్శనం నేను కూడా ఓపికతో, శ్రద్ధతో, సహనంతో ఒకటైనా మనకు ఒక లైఫ్ అనేది వస్తుంది. భగవంతుడి నమ్మకం ఉంది అని చెప్పి చూసి చేయండి. ఎంతైనా కానీ మీ జీవితంలో ఎన్ని కష్టాలన్నీ ఉండనివ్వండి, తప్పకుండా కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీ మంచి మనసుకు అంత మంచి జరుగుతుంది. కష్టాలు అనేటివి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉన్నాయండి. శాశ్వతంగా మనల్ని ఉంచడానికి భగవంతుడు కూడా అంగీకరించాడు. కాలం అనేది కొన్ని రకాలుగా మనం చేసేటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. అలాంటప్పుడు నిరాశ చెందకుండా మంచి మనసుతో ధైర్యంగా దైవాన్ని ఆరాధించడం వల్ల
ఎన్నో మంచి ఫలితాలను అయితే తప్పకుండా పొందుతాం. మరి ఈరోజు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ రోజున మీరు శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పాటించుకోండి, విష్ణు సహస్రనామాలు జపించడం వల్ల కూడా మీ మనసులో మరింతగా అనుకూలతలు, అలాగే మనసు ప్రశాంతంగా కూడా మారుతుంది. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు రేపటి రోజున మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.